నియోజకవర్గం పునర్విభజన జరుగుతున్న ఉద్దేశంతో భువనగిరి నియోజకవర్గానికి వచ్చే నిధులన్నీ పూర్తిగా ఒక వలిగొండ మండలానికి తరలిస్తున్నారని ఆరోపించారు భువనగిరి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆబోతుల కిరణ్ కుమార్. భువనగిరిలో రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పట్టణ భువనగిరి మండల శాఖ ఆధ్వర్యంలో జగదేవ్పూర్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ ధర్నాలో కాసేపు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తీవ్రంగా నష్టపోతున్నారని భువనగిరి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగం పాండు అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్, పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జగదేవ్పూర్ రోడ్డు మీద గత నెల రోజుల నుంచి 3 ప్రాణాలు బలిగొనడం జరిగింది. ఆ రోడ్డును ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోనందుకు 3 ప్రాణాలు పోవడం జరిగింది. కావున మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కానీ ఇంత నిరసన తెలిపినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి పట్టింపు చర్యలు లేవు. అధికారులు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కావున మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఎమ్మెల్యే గారు నియోజకవర్గ పునర్విభజన జరుగుతున్న ఉద్దేశంతో ఒలిగొండకే వచ్చిన నిధులన్నీ ఒలిగొండకే తరలిస్తుండు. భువనగిరి పట్టణం కానీ మండలం కానీ ఎలాంటి పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఈ వచ్చిన నిధులన్నీ కూడా ఈరోజు ఒలిగొండకే పోతున్నాయి. ఇప్పుడు వరకు కూడా భువనగిరి పట్టణానికి 1 రూపాయి కూడా పెట్టిన దాఖలాలు లేవు. కావున ఇప్పుడు మేమందరం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా అందరినీ కూడా అరెస్ట్ చేయించి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ అరెస్టుల వల్ల ఉద్యమాలు ఆగేది లేదు. 2-3 రోజుల్లో కనుక రోడ్డు పనులు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు భువనగిరి పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు జగదేవ్పూర్ చౌరస్తా నుండి మరి తుర్కపల్లి పోయే రహదారి మరి అధ్వానంగా గుంతలమయం అయినటువంటి సందర్భంలో కూడా గతంలో మా టీఆర్ఎస్ పక్షాన మేము శ్రమదానం చేసి గుంటలు గుడిపి చేస్తే మరి ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం సోయి లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చి ఎంతసేపు చూడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి మాయమాటలతో పబ్బం గడుపుకుంటున్నటువంటి భువనగిరి శాసనసభ్యుడు కుమ్మమ్మ అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు 22 నెలల కాలంలో ఎమ్మెల్యే గెలిచి మరి ఏనాడన్నా 100 మీటర్ల సీసీ రోడ్ వేసినావా, డాంబర్ రోడ్ వేసినావా? భువనగిరి జిల్లా కేంద్రంలో నువ్వు గెలిచి మరి ఏమిటికి గెలిచినావు అంటే ఫోటోలకు పోతులకు కట్టిన బిల్డింగ్ల కాడ ఫోటోలకు దిగి నేను ఇది చేసినా అది చేసినా అని కాలయాపన చేస్తూ ఉన్నావు. అందరు గ్రహిస్తూ ఉన్నారు. భువనగిరి మండల ప్రజలు, భువనగిరి టౌన్ ప్రజలు నువ్వు చేసినటువంటి నువ్వు షాప్టాప్ల కోసం, నీ భూదందాల కోసం, నీ కమిషన్ల కోసమే ఇలా రాజకీయం చేస్తున్నారు తప్ప పేద ప్రజలు ఇలా ఆ రోడ్డుపై అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అనేక మంది చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. నీకు ఏమాత్రం సోయి లేదు. నువ్వు ఎంతసేపు చూడు నీ భూ కబ్జా చేసే లీడర్లకు వద్దస్తు అనుకుంటా భువనగిరి నియోజకవర్గాన్ని నాశనం పట్టిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు రోడ్డు పనులు ఈ 2-3 రోజులలో మొదలు పెట్టకపోతే మా పైల చెగడి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కేంద్రంలో వందలాది మందితోటి రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పి భువనగిరి మండల పార్టీ పక్షాన, టౌన్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.